నినాదం పేపర్ తీసుకున్నట్టయితే 100% సీట్లు తెలంగాణ విద్యార్థులకే, తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరో షాకింగ్ నిర్ణయం. అయితే 100% సీట్లను తెలంగాణ విద్యార్థులకే తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఏపీ సెట్కు సంబంధించిన కన్వీనర్ కోటా సీట్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో 100% సీట్లను రాష్ట్ర విద్యార్థులకు రిజర్వ్ చేస్తూ జీవో జారీ చేశారు. అయితే తాజాగా ఏపీలో ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్న హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో పరీక్ష కేంద్రాలు తొలగిస్తున్నట్టు ప్రకటన జారీ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్లో పరీక్ష కేంద్రాలను తొలగిస్తున్నట్టు ప్రకటన జారీ చేసిన తర్వాత ఏపీలోని విజయవాడ, కర్నూలు జిల్లాలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. అయితే ఏపీ విద్యార్థులు పోటీ పడేందుకు ఉన్న 15% స్థానికేతర సీట్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన తర్వాత పరీక్ష కేంద్రాల రద్దు నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా తెలంగాణ, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు దాదాపు 55,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఏపీ నుంచి 3,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అధిక మొత్తంలో ఏపీ విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్లు వస్తున్నందున కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరులలో కేంద్రాలతో పరీక్షను నిర్వహిస్తూ వచ్చింది. అయితే ఈ ఏపీ సెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకారం శనివారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు మొత్తం 5,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్కు 3,100 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 1,800 మంది, 2 పరీక్షలకు హాజరయ్యేందుకు 3 చొప్పున విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు ఈ ఏపీ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ తెలిపారట. అయితే విషయం ఏంటంటే ఇక్కడ 100% సీట్లను కూడా అయితే ఈ ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులు చేరడానికి పూర్తిగా 100% సీట్లను కూడా ఈ తెలంగాణ విద్యార్థులకే కేటాయించింది. అయితే ఇంతకుముందు 15% సీట్లు ఉండేవి. ఆ 15% సీట్ల కోసం విజయవాడ, తర్వాత ఏపీ లోపల కర్నూలులో పరీక్షలు కూడా ఇంతకుముందు ఉండేదట. అంతే. అయితే విజయవాడ, కర్నూలులో ఎగ్జామ్ సెంటర్స్ పెట్టేది. అయితే దీనివల్ల ఇబ్బంది ఉంటుంది కాబట్టి పూర్తి అక్కడ తీసేసి ఓన్లీ హైదరాబాద్లోనే ఎగ్జామ్ సెంటర్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టు వార్త కథనం వచ్చింది. దానిలో భాగంగా ఈ 100% సీట్లను కూడా ఏపీ వాళ్ళకి ఇవ్వకుండా 100% సీట్లను కూడా తెలంగాణ విద్యార్థులకు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఒక ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ నన్ను అప్లై కూడా స్టార్ట్ అయినట్టుగా వార్త కథనం వచ్చింది. అంగరంగ వైభవంగా ఆస్కార్ పండుగ, అనోరా మూవీకి అవార్డు పంట, అన్ని విభాగాల్లోనూ ఉత్తమ చిత్రంగా ఎంపిక. ఈ అనోరా మూవీకి అవార్డులో పంట వచ్చింది. చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి ఆస్కార్ దాంట్లో కూడా. ఎమ్మెల్సీ ఓట్లు లెక్కింపు ప్రారంభం, పట్టభద్ర ఎమ్మెల్సీ ఫలితాలు 2 రోజులు పట్టే అవకాశం. అయితే ఏదైతే ఉందో మన దగ్గర ఎమ్మెల్సీ ఏదైతే ఉందో పిఆర్టీ నుంచి నల్గొండ దగ్గర నుంచి నల్గొండ, వరంగల్ ఏదైతే ఉందో అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీగా పిఆర్టీ నుంచి ఒకరు గెలవడం జరిగింది. అలాగే ఆదిలాబాద్ ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల ఇక్కడ మలక కుమరయ్య బీజేపీ విజయం సాధించడం జరిగింది. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లోపల ఇంకా 2 రోజులు పట్టే ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దీనిలో భాగంగా ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారికి అలాగే పట్టభద్రుల నుంచి ప్రసన్న హరికృష్ణ ఇక్కడ పోటీ పడుతూ ఉన్నారు. ఇద్దరి మధ్యలో పోటాపోటీ నడుస్తూ ఉంది. నిన్న అంజిరెడ్డి గారు కూడా ఒకసారి లీడ్లోకి వచ్చినట్టు చెప్తా ఉన్నారు. అయితే ఏది ఉన్నా ప్రసన్న హరికృష్ణ గారు బయటపడతారని చెప్పి చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రేపు ఎల్లుండి, ఈరోజు సాయంత్రం రేపు అవుద్దిగా. కృష్ణా జలాల్లో న్యాయంగా వాటా కేటాయించాలి. పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, సీతక్క, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులు క్లియరెన్స్ ఇవ్వండి. అయితే గోదావరిలో తెలంగాణ నికర జలాల వాటా తేల్చాలి. తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందజేయమని చెప్పి ఎవరంటే సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి పోవడం జరిగింది ముఖ్యమంత్రి. అయితే దానిలో భాగంగా అందరూ కూడా లెటర్లు ఇస్తూ ఉన్నారు కృష్ణా జలాల పంపిణీ గురించి. దాని వాటా మాకు తీర్చాలని చెప్తా ఉన్నారు. అలాగే పాలమూరు రంగారెడ్డి, సీతారామ, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులకు కూడా క్లియరెన్స్లు ఇవ్వాలని చెప్తా ఉన్నారు. న్యాయంగా మాకు వాటా కేటాయించాలని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రమే ఏర్పడింది నీళ్లు, నిధులు, నియామకాల ప్రకారం ఏర్పడడం జరిగింది. అయితే ఇక్కడ అప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా మా నీళ్ళు ఎత్తుకపోతల్లో అయ్యో అని చెప్పి మొత్తుకోవడం జరిగింది. మొత్తుకొని తర్వాత ఉద్యమం చేసి అనేక మంది అమరులైన తర్వాత ఇదే అక్కడ కాంగ్రెస్ పార్టీ
కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని మనకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మనకు గెలవడం జరిగింది, వారు ఉండడం జరిగింది. అయితే పార్టీ గెలిచిన తర్వాత వారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ సీటు మీద కూర్చోవడం జరిగింది. దాని తర్వాత 10 సంవత్సరాలు అంటే తెలంగాణ ఉద్యమం లోపల ఏదిని కోసమైతే మనం కొట్లాడినామో దానికి ముఖ్యంగా బాధ్యుడైనటువంటి ముందుండి నడిపించిన నాయకుడు కేసీఆర్ వాస్తవానికి కూడా. అయితే అటువంటి నాయకుడు ఉన్నప్పటికీ కూడా ఈ వాటాలు నీళ్ళ వాట తేల్చలేకపోయిండు అంటే ఎంత అసమర్థత అనుకోవాలి ఇక్కడ. వాస్తవానికి అంతే కదా. ఏది ఇప్పుడు మీరు ఏదిని కోసం అయితే 10 సంవత్సరాల పొంటి యుద్ధం 2001 పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీ కోసం కొట్లాడి మా నీళ్ళు ఎత్తుకపోతాడు, మా ఉద్యోగాలు ఎత్తుకపోతాడు, కొట్లాడి కూడా ఏదైతే ముందుండి నడిపిన నాయకుడే అధ్యక్షుడై అతనే ప్రథమ పౌరుడు, రాష్ట్రానికి ప్రథమ పౌరుడై అంతే కదా. ఈరోజు దాన్ని కూడా తీర్చకుండా ఈరోజు ఇంట్లో పోయి ఫామ్ హౌస్లో కూర్చున్న వ్యక్తి కేసీఆర్ గారు. వాస్తవానికి కూడా ఇదే నిజం అంతే కదా. అదే ఖచ్చితంగా 10 సంవత్సరాల కాలం లోపల బీజేపీతో వీళ్ళు మంచిగానే ఉండేది. వాస్తవానికి కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో బాగానే ఉండేది. ఉన్నప్పుడు ఆ బీజేపీతో బాగున్న సందర్భం లోపల వారు ఏదైనా చేయొచ్చు కదా. మన జగన్ ఇంకోటి అక్కడ ఫస్ట్ 5 సంవత్సరాలు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉండే, తర్వాత జగన్ గారు వచ్చినారు. జగన్ గారు అయితే ఇంట్లో మనిషి లెక్క దగ్గర కొంతవరకు ఆర్థిక సాయం చేసినా కూడా వార్తాకథనాలు వచ్చినాయి. అయినప్పుడు మన జగను వీళ్ళిద్దరు ఒకటే అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రొయ్యల పులుసు తిని వాళ్ళతో ముచ్చటబెట్టినప్పుడు రోజుతోని మరి అప్పుడు ఎందుకు ఈ సమస్య పరిష్కారం కాలేకపోయింది చెప్పండి. మీరు కూర్చొని మాట్లాడకూడదు అంటే జగన్ గెలిచినాక అనేక సందర్భాల్లో ఏమని మాట్లాడారంటే మొత్తం విభజన హామీలను కూడా నెరవేరుస్తాం, హైదరాబాద్ ఆస్తులను ఏమున్నాయో చూస్తాం, మొత్తం ఇద్దరు దగ్గర ఫ్రెండ్స్ కాబట్టి మొత్తం క్లియర్ అయిపోతాయి, ఒక్క సిట్టింగ్లే క్లోజ్ అవుతాయని చెప్పిళ్ళు. ఒక్క సిట్టింగ్ కాదు 10 సిట్టింగ్లు అయినా కూడా దాని నుంచి పట్టించుకున్న నాతులు లేదు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచి చూడండి ఢిల్లీ పాటే తిరుగుతుంది. సొంత లాభాలకే తప్ప మన రాష్ట్రాన్ని పట్టించుకున్న పాపన లేదు కనబడుతుంది కదా ఇక్కడ. పాలకుల తప్పులకు బాధ్యులు ఎవరు? కార్పొరేట్లకు ఊడిగా మానాలి, వ్యవసాయ రంగం బలోపేతం ముఖ్యం, ప్రజల కోణంలో నిర్ణయాలు తీసుకోవాలనే వార్త కథనం వచ్చింది. అయితే కొత్త దంపతులు త్వరగా పిల్లలు కనాలి, జనాభా పెంచడానికి ఇది ఒక్కటే మార్గం. తమిళనాడు సీఎం స్టాలిన్ అట లోక్సభ నియోజకవర్గ పునర్విభజన విషయంలో జనాభా ప్రతిపాదన చేపడితేనే నష్టపోతామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గత కొంతకాలంగా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగేది ఉంది కాబట్టి దానిలో భాగంగా ఈ డిలిమిటేషన్ ఏదైతే ఉందో దాన్ని చేస్తామని చెప్తే మనకున్న జనాభా ప్రతిపాదనకి కొన్ని సీట్లు తగ్గుతాయి మన దగ్గర, ఇట్లా పరిస్థితి ఉందని చెప్పి దక్షిణ రాష్ట్రాలు ఇబ్బంది పడతాయని చెప్పి ఇక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా కొట్లాడుతూ ఉన్నారు. అయితే దానిలో భాగంగా ఇక్కడ ఏమంటున్నారంటే మీరు త్వరగా కొత్త దంపతులందరూ తొందరగా పెళ్లి చేసుకొని తొందరగా పిల్లలు కనట్టయితే ఏదైతే పునర్విభజన సమయానికి మంది ఎక్కువ కనబడితే మనకు లోక్సభ సీట్లు పెరుగుతాయని చెప్పి ఎంకే స్టాలిన్ గారు మాట్లాడడం కనబడతాం. దీని యొక్క అంతరం అదే. ఇప్పటికీ 2-3 సీఎంలు కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చిండు. అన్ని స్కూళ్ళలో ప్రహారాల నిర్మాణం 3,000 కోట్లు ఖర్చు అవుతుంది అంచనా వేశాం. మెగా డిఎస్సీల ద్వారా త్వరలో 16,000 పోస్టులు ఇస్తామని చెప్తా ఉన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పడం జరిగింది. అయితే గుజరాత్లో 16 పర్యటన, గిరి వన్యప్రాణి సంరక్షణలో లయన్ సఫారీ అనే ఒక వార్త కథనం వచ్చింది. అలాగే సెంటీమీటర్ తవ్వడం చేతగాని రేవంత్, చెత్త నిర్ణయాలతో సంక్షేమంలోకి తెలంగాణ, కరోనా కన్నా డేంజరస్ వైరస్, కాంగ్రెస్ బీఆర్ఎస్పై విమర్శలు చేయడం సిగ్గుచేటు, సీఎం రేవంత్ తప్పిదాల వల్ల పడిపోయిన వృద్ధి రేటు, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు, ఏ ప్రమాదం జరగకుండా 12 కిలోమీటర్ల తవ్విన చరిత్ర బీఆర్ఎస్ దాట. ఇక్కడ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు ఎవరు చేస్తూ ఉన్నారు? సాక్షాత్తు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా నిండు కుండలాగా అప్పచెప్తే అప్పుల కుప్ప చేసిరని చెప్పారు. వీళ్ళు ఏమంటున్నారంటే మేము అప్పుల కుప్ప చేయలేదు, మేము తెలంగాణ వృద్ధిని పెంచినాం, గొప్పగా చేసినామని వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి వాస్తవానికి వృద్ధి చేసి అంటే గొప్పగా చేసినట్టయితే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప ఎందుకు ఉంటుంది? ఇప్పటి వరకు కూడా నార్మల్ నిజంగా చెప్పండి పెన్షన్ కూడా లేటుగా వస్తున్నారు కదా. పెన్షన్ 2 నెలలకు ఒకసారి వస్తుంది, జీతాలు సరిగా రావటం లేదు, అసలు ఏది సక్రమంగా లేదు, వస్తలేదు, ఫైనాన్షియల్ వ్యవస్థ ఏది కరెక్ట్ లేదు.
అంతే ఫైనాన్షియల్ వ్యవస్థ పూర్తిగా కాంట్రాక్టర్లు కూడా చాలా మంది డబ్బులు రావట్లేదు, అడుగున పడిపోయింది అంటారు కదా. ఫైనాన్షియల్ వ్యవస్థ అనేది అడుగున పడింది. ఈ ఉచితాలు అంటూ ఏమంటూ ఇవ్వడం స్టార్ట్ అయిందో ఫైనాన్షియల్ వ్యవస్థ మొత్తం దిగజారిపోయింది. ఇప్పుడు ఆర్టీసీ అప్పుల కుప్పే ఉన్నది, విద్యుత్ శాఖ ఎలక్ట్రిసిటీ బోర్డు అది అప్పుల కుప్పే ఉన్నది. ఈ 5 సంవత్సరాలు గడిస్తే మన పరిస్థితి శ్రీలంక కన్నా దిగజారిపోతుందా అనే మేధావుల మధ్య చర్చ జరుగుతుంది. వాస్తవానికి కూడా అంటే 7 లక్షల కోట్ల అప్పు చేసినారు. మిగులు బడ్జెట్ కాస్త అప్పుల కుప్పగా చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. ఈసారి వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడంత మంచిది. కానీ ఇప్పుడు ఏమంటున్నారా అంటే కరోనా కన్నా డేంజరస్ వైరస్ కాంగ్రెస్ అట. అదే కరోనా గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏముంది అధ్యక్ష, మా దోస్తు చెప్పినాడు చిన్న పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది. పారాసిటమాల్ అదేందా డోలో అదే చెప్పు అంటే డోలో అనగానే అది వేసుకుంటే తగ్గిపోతున్నాడు. కానీ వాస్తవానికి కూడా మనం అదే డోలో వేసుకొని చాలా మంది బతికేవారు కదా. కరోనా టైంలో చాలా మంది మృత్యువాత పడడం జరిగింది. ఒకటే పిల్ల దాని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా ఈటల రాజేందర్ గారు మాస్క్ లేకుండా లోపలికి పోయొచ్చిండా అంటాడు. దోచుకునే కేంద్రంగా రామగుండం, బూడిద దందాలో నేతలు అధికారులకు వాటాలు, మాఫియా చేతుల్లో ఎన్టీపీసీ అధికారులట ఒక్కో లారీకి 4600 అదనంగా వసూలట. స్థానిక లారీలు ఇసుక బట్టీలకు ఉచితంగా ఇవ్వాలి. బీఆర్ఎస్ నాయకులు కౌశికారట బూడిద చెరువు ఆవరణలో లోడింగ్ పైసల వసూలు కోసం ఏర్పాటు చేస్తున్నట్ట. లారీ ఓనర్లు కలిసి మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేత కౌశిక హరి. అయితే రామగుండం నియోజకవర్గం దోచుకోవడానికి కేంద్రంగా మారిందని బీఆర్ఎస్ నేత కౌశిక్ హరి అన్నారు. లోడింగ్ పేర తమ వద్ద అక్రమంగా రూపాయలు 4600 వసూలు చేస్తున్నారని ఎన్టీపీసీ బూడిద లారీల యజమానులు నిరసన దిగారట. అయితే మేము మొన్న కూడా చెప్పాము, మా ఛానల్లో చూడొచ్చు మీరు. ఈ బూడిద లారీల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. ఈ 150 లారీలు ఉంటాయి, ఇక్కడ 150 ఇక్కడ ఉంటాయి. 150 లారీలు ఉంటే అక్కడ నడవకుండా చేసి 8000 అంటే లోడింగ్ చేస్తే 8000 వస్తాయని చెప్పి ఈ బూడిద ఏదైతే ఉందో దీన్ని అమ్మడానికి ప్రయత్నాలు చేస్తారు. దీనికి దాన్ని ఏమంటారు ట్రాకింగ్ సిస్టమ్ అనేది పెట్టాలని చెప్పి, అలాగే ఎన్ని లారీలు పోతాయి ఇంకా చూడొచ్చు. ఇక్కడ దీన్ని ఒక చిన్న షెడ్ లాగా వేసుకొని దీనికి మళ్ళీ ఇంకోటి దీన్ని ఫోన్పేలు అని అవి ఇవని మనం ఇక్కడ చదవడం కూడా జరిగింది. అంతే కదా, చదవడం జరిగింది. ఏదున్నా కూడా ఈ నేతల మధ్య అధికారుల మధ్య సఖ్యత కుదిరి అధికారుల మధ్య సఖ్యత కుదిరి జరుగుతూ ఉంది. దీని మీద అక్కడ రామగుండం ఎమ్మెల్యే అయినటువంటి మక్కన్ సింగ్ గారు చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. అదేంటంటే మన వారి యొక్క పార్టీ అయినా పర్లేదు, వారి యొక్క పార్టీ నాయకులైనా ఇటువంటి పని చేసినట్టయితే వారిని సస్పెండ్ చేయాలని కోరుతూ ఉన్నాం, అంటే పార్టీ నుంచి తీసివేయాలని కోరుతూ ఉన్నాం. అలాగే అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా పై అధికారులకు కూడా చెప్పాల్సిన బాధ్యత రామగుండం ఎమ్మెల్యే గారి మీద ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ అనేక సంక్షేమ పథకాలు కానీ అనేక కార్యక్రమాలు రామగుండంలో జరుగుతూ ఉన్నాయి, అభివృద్ధి పరంగా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. కాబట్టి అటువంటి సందర్భం లోపల ఇటువంటి విషయాల లోపల మీకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ అక్కడ ఉన్న వారికి కానీ ఈ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి జరగకుండా చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇప్పటి వరకు మేము చాలా సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది, ఈ బూడిద లారీలు ఇట్లా జరుగుతూ ఉన్నాయి, ఇట్లా తీసుకుపోతూ ఉన్నారు, అన్యాయం జరుగుతూ ఉంది, ఇక లారీల యజమానులు జరుగుతూ ఉందని చెప్పడం జరిగింది. కానీ దీని మీద చర్యలు తీసుకున్నట్టుగా ఒక ఆర్టీఓ అధికారులు కూడా వచ్చి మేము పట్టుకోవడం జరిగింది. అంటే ఆరో స్టేట్మెంట్ కూడా గమ్మతిచ్చినారు వాళ్ళ ఆర్టీఓ అధికారులు కూడా. ఆరోపణల మేరకే మేము వచ్చిన ఆరోపణల మేరకు పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఎలాంటి పర్మిషన్లు ఏమి లేవు, వారి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ఆరోపణల మీదే పట్టుకున్నారట వాళ్ళు. ఆరోపణల మీద పట్టుకోవడం ఏంది, ఆరోపణలు రావు రాకపోతే వాళ్ళు పట్టుకోరన్నట్టే కదా, ఇది యథావిధిగా సాగుతూనే ఉన్నట్టే కదా. చిత్తశుద్ధితో పనిచేయండి. 8 హామీలు అమలు చేయకపోతే 10,000 మహిళలు 10,000 గ్రామాల్లోకి వెళ్తారట. 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని మాట్లాడిపోయింది. మహిళా బిల్లు రావడంలో కాంగ్రెస్ పాత్ర శూన్యము. బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ కవిత గారు చెప్తా ఉన్నారు. అయితే మహిళలకు ఇచ్చిన హామీల సాధనకై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అయితే మహిళలకు కూడా 2,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి కవితక్క కొట్లాడుతూ ఉంది. అయితే విషయం వాస్తవాన్ని తీసుకున్నట్టయితే ఈ మధ్యలో కవితక్క గారు కూడా చాలా యాక్టివ్ అయ్యి కేటీఆర్ కంటే హరీష్ రావు గారి కంటే కూడా కవితక్క గారు బాగా యాక్టివ్ అయ్యి ప్రజల్లో తిరుగుతారు. అండ్ ఇంకోటి సీఎం అని చెప్పి కూడా సీఎం రేస్లో గిట్ట ఉన్నారా అంటే ఏం చెప్పలేము. మహిళా ముఖ్యమంత్రి కావద్దని ఎక్కడ రాసలేదు కదా, ఎక్కడ కూడా మహిళా ముఖ్యమంత్రి కావద్దని ఎక్కడ రాసలేదు. సంతోషకర వాతావరణంలో కావచ్చు, తప్పే ఉంది. అంటే అవగాహన ఉన్న వ్యక్తి, కొట్లాడిన వ్యక్తి, మళ్ళీ
10 మందిలో కూడా సమాధానం చెప్పే వాక్చతురమా ఉన్న గొప్పగా మాట్లాడే వ్యక్తులలో తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా మాట్లాడే వ్యక్తులలో కవితక్క గారు కూడా ఉంటారు కాబట్టి తప్పేం లేదు. అవుతాయి మహిళగా మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం, తప్పేముంది దాంట్లో కదా. 100% కొట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఎక్కువ శాతం ఇప్పుడు బీసీ ఉద్యమాల విషయంలో కానీ కొన్ని విషయాల్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను, కొన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ వస్తూ ఉన్నాయి. అట్లా అయితే ప్రజలకు చేరువే పనులు చేస్తూ ఉన్నారు. అదే ప్రజలకు చేరువే పనులు చేస్తూ ఉన్నారు. ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్ హామీలు ఇచ్చి విఫలమైందో ఇటువంటి వాటి మీద ఫైట్ చేస్తే మీరు అన్నట్టు వారికి 100% మద్దతు లభిస్తుంది. మద్దతు కాదు, సీఎం రేసులో అదే. కానీ పరిస్థితి మరి కేటీఆర్ గారి పరిస్థితి ఏంది మరి? గంజాయి నిర్మూలనకు విస్తృత చర్యలు, 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాలకు నియంత్రణ, ఈగిల్ వ్యవస్థతో నిర్మూలనకు నిరంతర కృషి అట అసెంబ్లీలో వెల్లడించిన హోంమంత్రి అనిత అని ఒక వార్త కథనం వచ్చింది. తాస్తారంతోనే అమరావతికి నష్టం, రాజధానిపై వడివడిగా అడుగులట. రాజధాని అమరావతి విషయంలో గత 5 ఏళ్ల లోపల వైసీపీ అయితే అక్కడ నిజంగా కూడా అమరావతి దగ్గరనే గమ్మత్తికి చెప్తా, అమరావతి లోపల అక్కడ రాజధాని ప్రకటించలే. హైదరాబాద్ మా మిత్రులు కూడా అనేక మంది పోయి అక్కడ భూములు కొన్నారు. 2,000, 4,000, 5,000, 10,000 చేసి మస్తు ఒక భూమి రేట్లు పెరిగిందా. ఓడిపోయినాడు. జగన్ వచ్చినాక 3 రాజధానులు అని చెప్పి అక్కడ రాజధాని కట్టనేసరికి 5,000 గజం కొన్నాడు కూడా 1,000 రూపాయల గజానికి వచ్చిండే. ఎంతో కొంత తీసేద్దాం ఇక అయిపోయింది పని అంటే చర్యలు కూడా జగన్ చర్యలు కూడా అట్లే ఉన్నాయి. టీడీపీని మొత్తం సర్వనాశనం చేసే విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడం, రకరకాలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటే, ఎమ్మెల్యేని తీసుకోవడం ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఇక భవిష్యత్తులో మళ్ళీ టీడీపీ రాదు కావచ్చు అనే సిచ్యువేషన్కి తీసుకురావడం జరిగింది, ఆ పరిస్థితిని తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంలో కూడా మా మిత్రులు కూడా చాలామంది ఆడెవరుంటే కొండ చూద్దామన్నారు. వాళ్ళు కొంతమంది అప్పుడు అమ్ముడు పోలేదు, ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసి సంతోషపడతా ఉన్నారు, మళ్ళీ రేటు పెరిగింది. అయితే వాస్తవానికి ఈ 3 రాజధానులు అనే టాపిక్ లేకుంటే జగన్ గెలిచేవాడేమో. అంటే ఇప్పుడు మన మీద మనకు నియంత్రణ ఉండాలి. ఫస్ట్ మన మీద మనకు నియంత్రణ ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం మన దాని మీద ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలో ఉండద్దా. అది జగన్ గారి మీద అంటే పాదయాత్ర చేసిండు, కొట్లాడిండు, ఇవన్నీ చేసింది. కానీ ఒక అధికార వాంఛ తప్ప ప్రజలకు ఒక సేవ చేయాలనే భావన లేకుండా పోయింది ఆయనకు. అంటే సంక్షేమ పథకాలు, నవరత్నాలు అవి ఇచ్చిండు. కానీ అది కాదు కదా. ఇప్పుడు అక్కడ ఇలా నువ్వు అప్పు చేస్తున్నావు, 1,00,000 రూపాయలు అప్పు చేస్తున్నావు, దానికి తగ్గట్టు ఆదాయం కూడా సృష్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. జగన్ చేసిన పని అదే. ఇలా రాజధాని కూడా అయిపోతే రాజధాని డెవలప్మెంట్ అయ్యి రాజధానికి అయితే పెట్టుబడులు వస్తూ ఉంటాయి, అనేక రకాలుగా మనకు ఇన్కమ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా కాంగ్రెస్ని తీసుకున్నా కానీ అట్నే అనిపిస్తుంది. ఇప్పుడు అధికారంలోకి రావాలని 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు అమలు చేసి యథావిధిగా సాగిస్తే ఇప్పుడు మనకేమో ఇన్కమింగ్ లేదు, అవుట్ గోయింగ్ ఏమో బాగుంది. అదే ఇది కదా. అంటే దాన్ని ఒక గాడిలో పెట్టేది ఉండే. ఇప్పుడు వీళ్ళు బాగా ప్రయత్నిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అనేక రకాల గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ సరే చూద్దాం, ఏదైనా తర్వాత మాట్లాడదాం. కానీ